అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపెడతాను. బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా? సింపుల్ అండి. బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 బ్రెడ్ స్లైసెస్, 3 ఎగ్స్, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా. ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ టమాటా, కొంచెం కొత్తిమీర, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉప్పు, కారము, ధనియా పౌడరు అండ్ గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయిల్ కూడా. ఓకేనా? ఇప్పుడు చే విధానం చూస్తుందాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం అంత నూనె వేసుకుందాం ప్యాన్ వేడాక. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని కొంచెం కాల్చుకోవాలండి. ఒక్కొక్క బ్రెడ్ని ఇలా 2 పడితే 2 కూడా వేసుకోవచ్చు. 2 వైపులా కొంచెం మనకు టోస్ట్ ఎట్లా ఉంటుందో అలా కాల్చుకోవాలి. ఓకేనా? ఇలా 2 వైపులా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్. ఇలా బాగా ఏం రోస్ట్ చేయొద్దు, ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మిగిలిన బ్రెడ్స్ని కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి. బ్రెడ్స్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ గిన్నెలో ఇలా 3 ఎగ్స్ని అయితే పగలగొట్టి అయితే వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో నురుగు వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఎల్లో కలర్ వైట్ కలర్ మంచిగా కలిసేలాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసినాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఉప్పు, కారము వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం కొంచెం వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ 4 టేబుల్ స్పూన్, కొంచెం అంతా చిటికెడంతా గరం మసాలా. మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి మనము ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని అయితే మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు రెసిపీ రెడీ చేసుకోవడమే, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడమే. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం అడుగు బాగాన. ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంట్రోల్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమంని సగానికి వేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటోలు, పచ్చిమిర్చి వీటన్నింటిని ఇలా ఆమ్లెట్కి వెడల్పు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఇలా ఒకవైపు ఇలా ఒత్తి పట్టి రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా 2 అయితే పడతాయండి. రెండో వైపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పైనుండి ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకొని చిన్న మంట పైన 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇలా మనకు 2 ఉన్నాయి కదా, ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదండి. రెండు వేసాను కాబట్టి కొంచెం తిప్పడానికి కష్టం వచ్చింది. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా
మూత పెట్టుకోవాలి. ఒక 30 సెకండ్ల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కూడా మిగిలినవి కూడా బ్రెడ్ ఆమ్లెట్ సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయినట్లే. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.